అధ్యక్ష, ఈ బొబ్బిలి పట్టణంలో ఉన్న సాముదాయిక ఆరోగ్య కేంద్రం ఏదైతే ఉందో ఇది 1956లో స్థాపించబడింది అధ్యక్ష. అది 73లోని 15 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. మళ్ళీ 94లోని దాన్ని 30 పడకల హాస్పిటల్గా అప్గ్రేడేషన్ జరిగింది అధ్యక్ష. అంటే 94 నుంచి ఈ రోజు దాకా 20 సంవత్సరాల పైన అయింది అధ్యక్ష. మరి ప్రస్తుతం బొబ్బిలిపట్నంలో సుమారు 60,000 మంది జనాభా ఉన్న పట్టణం అధ్యక్ష. అదే కాకుండా ఈ హాస్పిటల్లోని వైద్యం పొందటానికి వచ్చే జనం సంఖ్య కవర్ అయ్యేది సుమారు 3 లక్షల పాపులేషన్ పైగా కవర్ అయ్యే పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి దీన్ని తప్పనిసరిగా 100 పడకల హాస్పిటల్ చేస్తే అక్కడ వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉంటాయి, వైద్యం అందుబాటులో ఉంటుందన్న ఆలోచన అధ్యక్ష. మొన్న ముఖ్యమంత్రి గారు మా పక్కనున్న పార్వతీపురం మున్సిపాలిటీకి వచ్చినప్పుడు వారు దాన్ని 100 పడకల హాస్పిటల్ నుంచి 200 చేశారు అధ్యక్ష. కాబట్టి కనీసం మాది 100 పడకలు చేస్తే బాగుంటుంది అధ్యక్ష. మరి ఇది చాలా సంవత్సరాలు బట్టి ప్రభుత్వం దగ్గర ఈ ప్రపోజల్ పెండింగ్ ఉంది. దీని మీద ఆలోచించి తప్పనిసరిగా 100 పడకలు చేయాలని. మరి ఇంకో విషయం ఏంటంటే అధ్యక్ష, బొబ్బిల్లోని కార్మిక సంఖ్య చాలా ఎక్కువ అధ్యక్ష, గ్రోత్ సెంటర్ ఉండటం వల్ల. మరి వాళ్ళకు సంబంధించిన కూడా ఈఎస్ఐ హాస్పిటల్ పూర్తి స్థాయిలోని లేకపోవటం వల్ల వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అనేది నా నియోజకవర్గంలోనే మరొకటి ఉంది అధ్యక్ష. ఇది బొబ్బిలిది డైరెక్టరేట్ కింద ఉంటే అది వైద్య విధాన పరిషత్ కింద ఉంది అధ్యక్ష. ఇది ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏదైతే డైరెక్టరేట్ కింద ఉందో వీటిల్లోని నిధులు చాలా వరకు కొడుతుంది అధ్యక్ష. మరి కనీసం మంచాలు ఏవైతే ఉన్నాయో దానికి పరుపులు కూడా వేసే పరిస్థితి లేకుండా ఉంది అధ్యక్ష. అదే వైద్య విధాన పరిషత్ కింద ఏదైతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉందో దానికి మాత్రం ఫండింగ్ బాగానే ఉండి కొంత మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా ఉంది అధ్యక్ష. మరి అలాగే అంబులెన్స్ కూడా లేదు అధ్యక్ష. మరి ఆపరేషన్ థియేటర్కి ఎంత శుభ్రతగా ఉంచాలో మనకు అందరికీ తెలుసు. మరి అక్కడ కనీసం ఏసీ లేదు అధ్యక్ష, స్టాఫ్ కొడుతుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి మంత్రి గారు 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేయాలని, మరి ఒకవేళ శాంక్షన్ చేయలేకపోతే కనీసం వైద్య విధాన పరిషత్ కింద శాంక్షన్ అయ్యేదాకా 100 పడకలు శాంక్షన్ అయ్యేదాకా కన్వర్ట్ చేస్తే కొంతవరకైనా నిధులు కొరత లేకుండా మంచి మెరుగైన వైద్య సదుపాయాలు అందించే అవకాశం ఉంటుందని తెలియపరుస్తాం.